ఒక అందమైన అడవిలో ఒక చిన్ని పిట్ట నీలా పుట్టింది. ఆ అడవిలోని ప్రతి పక్షి ఎన్నెన్నో అద్భుతమైన రాగాలు పాడుతోంది. కానీ నీలా గొంతు లేని ఒక మూగపిట్ట. దానిని అందరూ తిరస్కరించారు. కానీ ఆమెకు ఉన్న ప్రత్యేకత వేరే. ఆమె సంతోషపడినా, బాధపడినా, ఏదైనా ఆశపడినా ఆమె రెక్కలు రంగురంగులతో మారుతూ ఉంటాయి. ఆమె భాషే రంగులు. ఒకరోజు అడవిపై నల్లని మేఘం కమ్ముకుంది. అది మామూలు వాన కాదు, చీకటి వర్షం. అది తాకిన ప్రతిదీ రంగులు కోల్పోయి నిశ్శబ్దమవుతుంది. పూలు, చెట్లు, పక్షులు అన్నీ తమ రంగుల్ని కోల్పోయి అందరూ భయపడ్డారు. కానీ నీలా మాత్రం ఒంటరిగా నిలబడింది. ఎందుకంటే ఆమె భాష ఆ చీకటి గ్రహించలేని శబ్దం కాదు, రంగులు. ఆమె రంగుల నాట్యం మేఘాన్ని కదిపింది. కొంత భాగం కరిగింది కూడా. కానీ అదే సరిపోలేదు. ఆ చీకటి మేఘం ఇంకా తీవ్రంగా స్పందించింది. అది ఒక్కసారిగా రంగుల్ని తినేస్తూ ఒక పెద్ద రాక్షస రూపంలోకి మారింది. కలర్ ఈటర్. ఇది ఏ రంగు కనిపించినా దాన్ని గ్రహించి తినేస్తుంది. నీలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. దానికి దూరంగా పారిపోయింది. అడవి మధ్యలో ఉన్న చిత్రపు గుహ అనే గుప్త స్థలంలోకి చేరింది. అక్కడ ఆమెకు ఒక రహస్య నక్షత్రం పిట్ట కనిపించింది. అది రంగుల సృష్టికి మూలం. నీ శరీరంలో ఓ త్రివర్ణ జ్యోతి ఉంది. కానీ దాన్ని నిద్ర లేపాలంటే అసలైన ఆరాధన కావాలి. నీలా తన గతాన్ని గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు ఆమె చూపిన రంగులకు ఒక వృద్ధ పిట్ట చక్కటి పద్యం రాసింది. రంగు రాగాల రహస్య పాట. ఆ పద్యం స్వరాలు లేకుండా రాసింది. అదే పాట ఇప్పుడు ఆమె చివరి ఆశ. ఆమె రంగులతో ఆ పాటను నాట్య రూపంలో వ్యక్తీకరించింది. ఆమె రెక్కలపైన ఆ పద్యం రంగుల్లో వెలుగుతుంది. అది ఆకాశంలోకి ఎగిరి కలరీటర్ మీద పడింది. ఆ చీకటి ప్రాణి రంగులతో నిండిపోతూ పగిలిపోయింది, ఒక రంగుల వానలా. అడవి మళ్ళీ రంగులతో నిండిపోయింది. పిట్టలకి ఓ కొత్త భాష లభించింది, శబ్దం కాకుండా రంగుల రూపంలో. నీలా కథ ఏకంగా ఒక లెజెండ్ అయిపోయింది.